హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఏపీ టుడే ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. మరింత మంది సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సవినయంగా మనవి చేసుకుంటూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వారి పరిపాలన గురించి, వారు పార్టీని నడిపించే విధానం గురించి ఒక విలక్షణమైనటువంటి విధానం, రాజకీయాల్లో ఇంతకు ముందెన్నడూ కానరాని విధానం, అత్యద్భుతమని చెప్పక తప్పనటువంటి పరిస్థితి. ఈ రోజున విద్యా విధానంలో రాష్ట్రంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, కేరళను కూడా ప్రక్కకు నెట్టేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలోకి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో ఒక జాతీయ ఛానల్ రాజీవ్ సర్దేశాయ్ గారు వారు ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి సందర్భంలో ఒక ప్రశ్న వేశారు. 15 సంవత్సరాల క్రితం మీరు రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత, ఈ రోజున దాదాపుగా 4.5 ఏళ్ల అధికారాన్ని అనుభవించిన తర్వాత మీలో వచ్చినటువంటి మార్పుని మీరు ఏ విధంగా గమనించారు, దాన్ని మీరు ఏ విధంగా మాకు ప్రజెంట్ చేయబోతున్నారని చెప్పేసి రాజీవ్ సర్దేశాయ్ గారు అడిగితే, అన్నా ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్తే బాగుంటుంది, నేను కాదు సమాధానం చెప్పవలసింది. ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్తే నేను బాగుంటుంది, మీరు సమాధానం చెప్పి నేను వినడం బాగుంటుంది అని చెప్పేసి ఆయన చాలా పరిణతితోటి మాట్లాడినటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో ఆయన ఏమన్నారంటే, ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు ఒక పాఠశాల విద్యార్థిని మా దగ్గరకు వచ్చి ఆ పాపకి ఇచ్చినటువంటి ట్యాబ్ను చూయించి, ఇది నా కళ, ఏదో సంపన్నులు, పెద్ద ధనిక కుటుంబాలు లేదా ఉన్నత కుటుంబాల వాళ్ళు మాత్రమే ట్యాబ్ తోటి చదువుకుంటారు అనేటటువంటి దానిని వినేదాన్ని నేను. మరి జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత, జగనన్న కారణంగా మేనమామ అని ముద్దుగా పిలుచుకుంటున్నాం మేమందరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని. ఆ మేనమామ కారణంగా మా అందరికీ ట్యాబ్స్ వచ్చినాయి అని చెప్పేసి చాలా ఆనందంతో చూయించింది. అంటే ఒక చిరునవ్వుతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట అన్నారు, నేను సుదీర్ఘమైనటువంటి ప్రజా సంకల్ప యాత్ర చేసినటువంటి పాదయాత్రలో ప్రజలను, బడుగు బలహీన వర్గాల వాళ్ళను, దళితులను, మైనారిటీలను దగ్గరగా చూసి, పేదలను, ముఖ్యంగా అన్ని కులాలలో ఉన్నటువంటి పేదలను దగ్గరగా చూసి వాళ్ళ యొక్క ప్రయోజనాలను కాపాడగలిగితే చాలు, పేదలను నేను ధనికులుగా మార్చగలిగితే చాలు, పేదల యొక్క ఆర్థిక లేమి నుంచి వాళ్ళను బయటపడేసి వాళ్ళలో కొనుగోలు శక్తి పెంచగలిగితే చాలు అని భావించాను. ఆ భావించినటువంటి విధంగా నేను చేసుకుంటూ పోవడంలో మీరన్నట్లుగా నేను పార్టీ మీద ఎక్కువ దృష్టి పెట్టలేకపోయాను, కేవలం పరిపాలన మీదే దృష్టి పెట్టాను. పరిపాలన మీద దృష్టి పెట్టడంతో నా పార్టీని, నా పార్టీ కార్యకర్తల్ని కూడా పట్టించుకోలేకపోయాను. కానీ నా స్టార్ క్యాంపెయినర్స్ ఈ పేద బడుగు బలహీన వర్గాల వాళ్లే ఉంటారు. నా స్టార్ క్యాంపెయినర్స్ గా ఈ అక్క చెల్లెమ్మలే ఉంటారు. ఒకవేళ వీళ్ళు ఆ పెత్తందారులను, ఆ పెద్దలను, ఆ రాజకీయ గద్దలను తట్టుకోలేక వాళ్ళ ప్రచారం ముందుకెళ్ళి ఒకవేళ నేను అధికారం త్యజించాల్సి వచ్చినా నాకు మాత్రం పేదవాడికి సాయం చేశానన్నటువంటి తృప్తి నాకున్నది.
ఎందుకంటే మా నాన్నగారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీని తొలగించే దమ్ము ధైర్యం వచ్చినటువంటి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలకు లేదు. మా నాన్నగారు ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి పెన్షన్స్ పెంపుదల కానీ, ఏ కార్యక్రమాలనైనా సరే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఏ కార్యక్రమాలనైనా సరే తొలగించేటటువంటి సాహసం ఏ ప్రభుత్వాలు చేయలేదు. ఆ విధంగా నేను ప్రజలందరికీ కూడా, పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ కూడా నేను చేయవలసిందల్లా చేశాననేటటువంటి తృప్తి నాకు ఉన్నది. ప్రజలు ఆశీర్వదిస్తే, నా వల్ల ప్రజలకు మేలు కలిగింది అనుకుంటే వాళ్ళు నన్ను మళ్ళీ సింహాసనం మీద కూర్చోబెడతారు. లేకున్నా చాలా తృప్తిగా ఉంటాను. నేను పేదవాడికి 4 విధాలుగా ఉపయోగపడ్డాను. నలుదిక్కులా పేదవాడిని మరి ఆదుకునేటటువంటి ప్రయత్నం నేను చేయగలిగాను. ఆ ప్రయత్నంలో ఎక్కడ నేను రాజీ పడలేదు అని నేను సంతోషంగా ఉంటానని చెప్పాడు. శభాష్ జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీలో కూడా మీరు చేస్తున్నటువంటి నిర్ణయాలు, ఒక ఫోటోగ్రాఫర్ని, ఒక దళితుణ్ణి పార్లమెంటులో కూర్చోబెట్టారు, ఢిల్లీకి పంపించారు. ఈ రోజున అనంతపురంలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో మడకశిర మరి తిప్పేస్వామి ఎమ్మెల్యేగా ఉన్నారు. అతను దళితుడే. ఆయన మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉండటం, అతన్ని తప్పించాల్సిందే అని చెప్పేసి స్థానిక ప్రజలు, నేతలు, నాయకులు కోరడంతో ఆ తిప్పేస్వామిని పిలిపించి, అన్నా నిన్ను మరి అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు, నీవు తప్పుకోవాల్సిందే అని ఆదేశించి, ఆయన పూర్తిగా బాధపడకుండా టిటిడి బోర్డు మెంబర్గా ఆయన చేసి, ఆయన స్థానంలో ఎలాంటి రాజకీయ చరిత్ర లేని, ఈ రోజుల్లో ఒక ఎమ్మెల్యే సీటు పొందాలంటే కోటాను కోట్ల డబ్బన్నా ఉండాలి, లేదా అంగబలం అన్నా ఉండాలి, ఒక పెద్ద అతన్ని సపోర్ట్ చేస్తూ ఒక సమూహాలన్నా ఉండాలి. ఏమీ లేనటువంటి మరి ఈరి లక్కప్ప అనేటటువంటి, నిజంగా లక్కప్ప పేరులోనే లక్కు ఉందేమో, సాధారణంగా ఒక ప్రైవేట్ టీచర్గా చేసినటువంటి వ్యక్తి, ఓ ప్రైవేటు సంస్థలో ఉపాధ్యాయుడిగా చేసినటువంటి లక్కప్పను తీసుకొచ్చి, ఆ తర్వాత ఆయన ఒక గ్రామ సర్పంచ్గా కూడా చేశాడు. సర్పంచ్గా చేయటం అనేది గుడిబండ అనుకుంటా గ్రామం పేరు, సబ్జెక్టు కరెక్షన్. ఆ గుడిబండ అనేటటువంటి గ్రామానికి సర్పంచ్గా కూడా చేశాడు. ఏదైనా సరే రాజకీయాల్లో రాణించడానికి మొదటి స్టెప్ సర్పంచ్ పదవి. ఆర్థికంగా బలవంతులు, కోటాను కోట్ల డబ్బులు ఉన్న వాళ్ళు ఎలాంటి సర్పంచ్ పదవులు లేకుండా, తొలిమెట్టు ఎక్కకుండానే నేరుగా డబ్బు మూటలతోటి సీట్లు తెచ్చుకొని చట్టసభలో అడుగు పెట్టేవాళ్ళు ఉంటారు, అది వేరే సంగతి. కానీ ఈ ఈరి లక్కప్పకు, ప్రైవేటు ఉపాధ్యాయుడిగా పనిచేసిన లక్కప్పకు, రిజర్వేషన్లో మరి దళితుడికి రిజర్వ్ అయినటువంటి ఆ యొక్క గ్రామానికి సర్పంచ్గా చేసినటువంటి లక్కప్పకు, వైఎస్ఆర్సీపీలో ఆ ప్రాంత కార్యదర్శిగా, మండల కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి లక్కప్పకు లక్కు కలిసొచ్చి ఏకంగా మడకశిర ఇన్ఛార్జిగా, అంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. శభాష్ జగనన్న, మీకు మీరే సాటి. సామాజిక న్యాయానికి ఇంతకన్నా ఉదాహరణ ఏంటి? పేదలకు మరి అందుబాటులో ఉండేటటువంటి నాయకుడు, నేత అంటే ఇంతకన్నా ఉదాహరణలు ఏముంటాయి? ఒకవైపు లక్కప్ప ఎంపిక కావచ్చు, ఆశ్చర్యపోతా ఉన్నారు.
అనంతపురంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఎక్కడ వాడి లక్కప్ప, ఎవరి లక్కప్ప, కనీసం అంతకుముందు అతని పేరు కూడా విని ఉండరు. ఒక్కసారిగా ఇన్ఛార్జ్ అయిన తర్వాత మరి ఈ విపక్షాలు విష ప్రచారం చేస్తా ఉన్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థిగా 50 కోట్లు డిపాజిట్ చేయాలి, ఎంపీ అభ్యర్థిగా అయితే 140 కోట్లు 150 కోట్లు డిపాజిట్ చేసిన వాళ్ళకే సీట్లు అంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేసే వాళ్ళకి ఈ ఈరి లక్కప్ప ఎంపిక అనేది ఉన్నదే ఒక చెంప పెట్టు. వాళ్ళ నోళ్ళు అనేవి మూతలు పడి తీరాలి, పడతాయని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక విప్లవాత్మకమైనటువంటి పరిపాలన తెస్తానటంలో కొన్ని రాజకీయ పరమైనటువంటి ప్రయోజనాలను కూడా పణంగా పెట్టి సమాజంలో వెనకబడిన అణగారిన వర్గాలను ఆదుకోవటానికే ప్రథమ ప్రాధాన్యత ఇచ్చాడు అనటంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఈ రకంగా ఆయన ఒక రాజకీయవేత్తగా వాళ్ళ తండ్రి ఒక అడుగు వేస్తే నేను 2 అడుగులు ముందుకు వేస్తానని చెప్పిన దానికి కట్టుబడి ఉన్నాడు అని చెప్పక తప్పని పరిస్థితి, అందరూ అంగీకరించాల్సినటువంటి పరిస్థితి. నమస్తే.